అందుకే దేవుడు అంటాడు, ఈ యొక్క దినమందు ప్రతి బిడ్డ క్షమాపణ అడిగి పశ్చాత్తాపడితే రేపు నెలంతా మనకేమి ఇవ్వబోతున్నాడు దేవుడు? ఆశీర్వాదము. ఆమేన్. ఆ యొక్క ఆశీర్వాదంలో ఏ ఫలాలు ఉంటాయి? ఆ ఆశీర్వాదం ఒకటి. ఆశీర్వాదంలో ఫలాలు చూపిస్తున్నాడు దేవుడు. ఆశీర్వాదంలో ఏం చూపిస్తున్నాడు? ఆరోగ్యము చూపిస్తున్నాడు. ఆర్థిక పరిస్థితుల్లోంచి విడుదల, ఇబ్బందుల్లోంచి విడుదల ఇస్తున్నాడు. చీకటి క్రియల మీద జయం అనుగ్రహిస్తున్నాడు. మహిమ ప్రత్యక్షతలో బలముగా నిలబెట్టబోతున్నాడు. ప్రార్థన ఆత్మీయ జీవితంలో నీకు నాకు ఎదుగుదల ఇవ్వబోతున్నాడు. అనేక జనములు ఎదుట నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలా గొప్ప చేయాలంటే ఈ యొక్క చివరి ఆదివారం దినమందు మన బ్రతుకుల్ని ఎవరికి సమర్పించుకోవాలి? దేవుని వాక్యమునికో, అనగా యేసయ్యకి వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఈ వాక్యానికి అప్పగించుకుంటే మన బ్రతుకులు జాగ్రత్తగా ఉంటాయి. మన జీవనోపాధి విషయంలో, ప్రతి పని బాటలో, ప్రయాణములో, ప్రతి విషయంలో దేవుడు సహాయపురాయిగా